హాయ్ గైస్, మేము ఒంగోలులో ఉన్న రవిప్రియ మాల్కి వెళ్ళాము. ఇక్కడ పాప తిరుగుతున్న కారు, అక్కడ చాలా కార్లు, వంటే బైక్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇలా కార్లు తిప్పుతున్నారు అక్కడ. ఆ తిరుగుతున్న కారు వచ్చేసి కొనాలంటే 30,000 అవుతుందంట. ఇక్కడ రవిప్రియ మాల్లో ఇంకా చూడటానికి చాలా ఉన్నాయి. క్రీమ్ స్టోను, మళ్ళీ KFC, పైన పిల్లలు ఆడుకోవడానికి గేమ్ జోన్స్, అలాగే బట్టలు, అలాగే ఇంకా చాలా చిల్డ్రన్ వేర్స్, అలాగే జెంట్స్కి సంబంధించిన బట్టలు, లేడీస్కి అన్నీ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేస్తే బాగా మీకు మంచి ఫీల్ వస్తుంది. అలాగే ఇది కాకుండా వీళ్ళు ఎదురుగా పిల్లలకి కొత్త గేమ్ జోన్ అని చెప్పేసి బాగా అరేంజ్ చేస్తున్నారు. తనకి అసలు ఆ కారు అసలు దిగట్లేదు, అసలు తిరుగుతూనే ఉంది. ఇంకా ఆపేసినా కానీ మళ్ళీ వదిలి అడుగుతుంది అనమాట, నాకు అది కావాలి, అది దాంట్లో తిరుగుతానని చెప్పేసి. ఈ కారు విలువ 30,000 అవుతుంది. పక్కన పాప వంట మీద ఎక్కువ తిరుగుతుంది. అక్కడ బైక్ ఉంది, అది కూడా చాలా బాగుంది. అయ్యా అది కూడా ఎక్కుతాను అంటుంది. ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి. తను మాత్రం ఇది కూడా ఎక్కుతాను, బైక్ తీయండి అని ముందుకు నెట్టేస్తుంది. దాని ఓనర్ బాబు వచ్చి లాగేసుకున్నాడు. ఇక్కడ పాప్కార్న్స్, క్రీమ్ స్టోన్ ఉంది పక్కన. క్రీమ్ స్టోన్ ఉంది. ఐస్ క్రీమ్ కోసమే వచ్చాం మేమైతే. ఇక్కడ క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్ కోసం వచ్చాం కదా అని అన్నీ తిరుగుతున్నాం అనమాట. పక్కన KFC ఉంది, ఇది KFC చూస్తున్నారు కదా. వచ్చాం కదా అని చెప్పేసి ఇలా తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ ఏదో ప్లాంటేషన్ లాగా పెట్టారు. రియా మాత్రం తిరుగుతానే ఉంది. ఇప్పుడు మేము క్లాతింగ్లోకి ఎంటర్ అవుతున్నాం. క్లాతింగ్ వచ్చేసి ఫస్ట్ అన్నీ ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్ జెంట్స్ ఉన్నవి, కిడ్స్ వేరు జెంట్స్, లేడీస్వి రైట్ సైడ్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఫ్యాంట్లు, నైట్ వేరు అన్నీ ఉన్నాయి. బాగున్నాయి, క్వాలిటీ అయితే బాగున్నాయి. 400 కూడా జీన్స్ ప్యాంట్ ఉందన్నమాట ఇక్కడ. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 400 దాకా పడుతుంది. మనకి లెగ్గిన్స్ కూడా బాగున్నాయి. ఇవి వచ్చేసి ఇవి టాప్స్ అన్నమాట, నైట్ వేర్ అలా వేసుకోవడానికి. ఈ టాపు బాగుంది. ఇక్కడ ఒక టాప్ చూసాను నేను, అది చాలా బాగుంది. 700, 800 తీసుకుందాం అనుకున్నా, కానీ అది 1500 దాకా ఉంది. అందుకని తీసుకోలేకపోయాం. మంచి పింక్ కలర్స్ ఉన్నాయండి, వైలెట్ పింక్ కలర్స్. వైలెట్ కలర్ టాప్లు అయితే బాగున్నాయి. ఇంకా ప్యాంట్లు వచ్చేసి చున్నీలు, ప్యాంట్లు, లెగ్గిన్స్.
షార్ట్ టాప్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. షార్ట్ టాప్స్ అందరూ ఇప్పుడు యూత్ ప్రిఫర్ చేస్తున్నారు కదా. టాప్స్ ఇట్లా కూడా మర్చిపెట్టారు. బనియన్ క్లాత్లో కూడా ఉందన్నమాట. 400 దాకా పడుతుంది. టాప్స్ ఇవన్నీ. ఇక్కడ ఒక టాప్ అయితే మా పాపగా నచ్చి నన్ను తీసుకోమని చెప్తుంది. పింక్ కలరు తీసుకోవాలంట అవి. ఇక్కడ ఒక టాప్ తీసుకున్నా నేను. 600 దాకా చెప్తున్నారు ఒక్కొక్కటి. ఈ వైట్ టాప్ చాలా బాగుంది. అయితే 1200 ఉందన్నమాట. బాగుంది కదా టాప్. ఇది జెంట్స్ అండి, జెంట్స్ సైడ్ అనమాట. ఇక్కడ షార్ట్లు, జెంట్స్కి సంబంధించిన షార్ట్లు ఇవన్నీ ఉన్నాయి. షర్ట్లు కూడా బాగున్నాయి. జీన్స్ ప్యాంట్లు, మళ్ళీ టాప్స్ వచ్చినాయి. ఇది ఈ డ్రెస్ చాలా బాగుందండి. కిడ్స్ బేబీ గర్ల్స్ డ్రెస్సెస్, అబ్బాయిలకి టీ షర్ట్లు, సెంట్లు ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇయర్ రింగ్స్, లాకెట్స్, ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్, రింగ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అన్నీ ఉన్నాయి. క్రీమ్ స్టోన్లోకి ఎంటర్ అయ్యామండి. క్రీమ్ స్టోన్లో డెత్ బై చాక్లెట్ తిన్నారు ఎప్పుడన్నా? ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. అక్కడే కూర్చున్నాం మేము. మా పాప ఏమో ఆడుకుంటుంది. డెత్ బై చాక్లెట్ ఆర్డర్ చేసాం. డెత్ బై చాక్లెట్లో బ్రౌనీ అను ఒక చాక్లెట్ ఐస్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్ వేసి ఇస్తారు. చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళి టేస్ట్ చేయండి క్రీమ్ స్టోన్కి. పొగలు వస్తున్నాయి అన్నమాట ఐస్ క్రీమ్లో నుంచి. పైన గేమ్ జోన్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ గేమ్ జోన్లోకి ఎంటర్ అవ్వగానే చాక్లెట్తో ఉన్న ఒకటి గేమ్ జోన్ అన్నమాట. అది ప్రెస్ చేస్తే ఆ చాక్లెట్స్ మనకు వస్తాయి అన్నమాట. అలా విచిత్రంగా ఉంది గేమ్ అయితే. గేమ్ జోన్ ఉంది ఇక్కడ. దాంట్లో ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అవే కాదు, ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఇంకో గేమ్. కొట్టు, ఏం చేయాలి దాంతో? తను ఏదో కొడుతుంది. కొట్టు కొట్టు కొట్టు. పక్కన డబ్బులా అంబులు ఎక్కింది కదా.
పార్క్ లాగా ఉంది. నాకు అర్థం కాలేదు, నేను చూడలేదు. పాప కూర్చొని గేమ్ ఆడుతుంది. సారీ అండి, సైడ్ తిరిగాను. ఇలా తిరగడానికి కూడా అసలు వ్యూ వచ్చి మన సౌండ్ వస్తుంది. ఇలా ఆశ్చర్యంగా చూస్తాం కదా, ఆశ్చర్యంగా చూస్తాం కొంచెం పోయిందన్నమాట. తర్వాత బేబీ టెడ్డీ వచ్చింది, మ్యాజిక్ టాయ్స్ ఆ గేమ్ ఆడితే మనకి టెడ్డీ వస్తుంది. ఇక్కడ ఏదో కార్డు తీసుకోవాలంటే అప్పుడు ఏం చేయాలో అన్ని గేమ్స్ ఆడొచ్చు. ఊరికి చూడటానికి వచ్చాం కదా అని మేమైతే చూసాము. ఓకే, థ్యాంక్ యూ ఇప్పటి వరకు మమ్మల్ని భరించినందుకు.